మొదటిగా తనైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన అందరికీ హృదయపూర్వకమైనవాళ్ళు. అంటే ఈరోజు మనం అసలు ఈ మనిషి దేవునికి భయపడుతున్నాడా లేదా, దేవుడు సృష్టించినవన్నీ దేవుడికి భయపడుతున్నాయి కానీ ఒక మనిషి మాత్రమే భయపడట్లేదు. ఎందుకో ఆ మనిషి తన బాధ అనుభవిస్తున్నా కానీ, దాన్ని చులకనగా బాధను కూడా అనుభవిస్తున్నా కానీ దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు, దేవునికి భయపడలేకపోతున్నాడు. నిజంగా దేవునికి భయపడే వ్యక్తి అయితే ఎలా ఉంటాడు? ఒక్కసారి చూద్దాం మనం ఈరోజు దేవుని వాక్యంలో. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మళమాయెను. చాలండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం మరలా ఒకసారి చదవండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు గాలిని గద్దించినప్పుడు ఆ గాలి, ఆ సముద్రం పొంగు అంతా ఆగిపోయి శిష్యులు భయపడుతున్నారు. ఇట్లాగా గాలి భయంకరంగా వీస్తుంది, సముద్రంలో ఉన్న వ్యక్తులకు భయమే కదా, అలలు ఎక్కువగా వస్తుంటే మునిగి ఎక్కడ చనిపోతామేమోనని శిష్యులు భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు లేచి ఒక్క మాట గాలిని గద్దించగానే సముద్రం అంతా ఏమైపోయింది? నిమ్మళం అయిపోయింది. గాలి దేవునికి భయపడింది, అవునా కదా? గాలి దేవుని మాట వినింది, సముద్రం కూడా ఆయనకి లోబడింది. గుర్తుపెట్టుకోండి మీరు, గాలి ఆయన మాట వినింది, సముద్రం ఆయనకి లోబడింది. మరలా చూద్దాం మనం. లోకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఆమె చెంతన నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగింది. ఎవరైనా కొంచెం పైన చదవండి. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండేను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునేది. ఆయన లేచి ఆయన చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. ఆమె వెంటనే లేచి పరిచారం చేశాను. ఇందాకేమో గాలిని గద్దించగానే గాలి అణిగిపోయింది, సముద్రం ఆగిపోమనగానే సముద్రం తన పొంగుని ఆపేసింది. ఇక్కడే సందర్భం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు బోధిస్తూ వెళుతున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడైన సీమోను గారింటికి వెళ్ళినప్పుడు సీమోను గారి అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉందంట. బాధపడుతూ ఉన్నప్పుడు సీమోను గారు తన అత్త గురించి యేసుక్రీస్తు వారికి తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె దగ్గర నిలబడి ఏం చేశాడంట? జ్వరాన్ని ప్రార్థన చేయాల గద్దించాడు. జ్వరమును గద్దించగానే ఏమైంది? ఆ జ్వరం ఆమె విడిచి వెళ్ళిపోయింది. ఆమె వెంటనే లేచి వాళ్ళకి పరిచారం చేసిందంట. ఇప్పుడు రోగాలు కూడా ఆయనకి భయపడుతున్నాయా లేదా? ఇందాక గాలి భయపడింది, సముద్రం భయపడింది, రోగాలు కూడా ఆయనకి భయపడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే రోగాలకు భయపడతాం, అవునా కదా? రోగాలేమో దేవునికి భయపడుతుంటే మనమేమో రోగాలకు భయపడి వైద్యుల చుట్టూ తిరిగి వాళ్ళు ఏం చెప్తారా అనేది చూస్తాం. కానీ ఈ వచనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారు సీమోను గారి అత్త దగ్గరకు వచ్చి జ్వరాన్ని గద్దించగానే జ్వరం పారిపోయింది కదా, నేను ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు ఆయన నా జ్వరాన్ని కూడా తీసివేయలేడా, లేకపోతే నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల జ్వరాన్ని ఆయన గద్దించలేడా అనే ఆలోచన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎందుకు రావట్లేదంటే
దేవుని ఆలోచనల కంటే మన సొంత ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఇప్పుడున్న సమాజంలో ఉన్న తీరు, లేకపోతే సంఘాల్లో ఉన్న తీరును బట్టి మనకున్న సొంత ఆలోచనలే మొదట ప్రవేశపెట్టిన తర్వాత దేవుని ఆలోచనల వైపు మనం చూస్తాం. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది, ఈ వచనాన్ని నేను చదివినప్పుడు అది నా జీవితంలో ఎలా ఉపయోగపడింది అని ఆలోచించినప్పుడు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి గాలి దేవునికి భయపడింది, సముద్రం దేవునికి భయపడింది, ఆఖరికి జ్వరం అనగా రోగాలు కూడా దేవునికి భయపడుతున్నాయి. ఆయన చెప్పగానే విడిచి వెళ్ళిపోతున్నాయి. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా, అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అది దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అయితే ఇక్కడ ఒక చిన్నదానికి దయ్యం పట్టిందంట. దయ్యం పట్టి ఆమె ఏం చేస్తుందంటే విచిత్రంగా ఆరవట్లేదు, కేకలేయట్లేదు, కానీ సోది చెప్తున్నాను. సోది చెప్పడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు చెప్తారు సోద? దెయ్యం పట్టిన ఒక చిన్నది చెప్తుందని బైబిల్లో రాయబడి ఉంది. కానీ మనం దాన్నే జరగబోయే దానిలాగా సోది చెప్తే వాళ్ళు నిజాలే చెప్తారని వాళ్ళు పిలిపించుకొని మరి వింటాం. కాబట్టి ఈ సోది చెప్పే చిన్నదానికి ఏమైందంటే దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన స్త్రీ ఆ అమ్మాయిని చూసి పౌలు గారికి బాధేసి, ఈమె ఎంతకాలం ఇలా ఉండిద్దని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు వారు చేయలేదు, ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యుడు మాత్రమే చేశాడు, యేసుక్రీస్తు వారి నామాన్ని ఉపయోగించగానే అక్కడ ఏమైంది? ఆ దయ్యంతో చెప్పాను, నీవు ఈమెని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెని వదిలిపోయాను. దయ్యాలను గద్దించినప్పుడు కూడా దయ్యాలు ఆయన మాట విని వెళ్ళిపోయాయి. దయ్యములు ఆయనకి వణుకుచున్నవి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. సృష్టిలో ఇన్ని రకాలు ఉంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీరు ఫస్ట్ చూశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. గాలి ఆయనకి లోబడింది, సముద్రం నిమ్మళమైపోయింది. అలాగే జ్వరమును గద్దించగా జ్వరం కూడా ఆయనకి లోబడి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాలుగోది దయ్యము. దయ్యాలు కూడా ఆయన మాట విని, ఇక్కడ యేసుక్రీస్తు వారు చేయలేదు కార్యం, యేసుక్రీస్తు వారి పేరు ఆయన నామాన్ని ఉపయోగించగానే ఆ దయ్యము వణికి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరోసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మోయబడి దేశమందంతటను బహు కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విరోధాండులను ఏలియా సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి దేవతకి పంపబడినామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎన్ని నాళ్ళు వర్షింపలేదు అక్కడ? 3 సంవత్సరాల 6 నెలలు ఆకాశాన్ని గద్దిస్తే, ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశం మోయబడింది. అంటే ఆకాశం దేవునికి భయపడిందా లేదా? ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏమని చేశాడు ప్రార్థన? 3 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షాలేమి పడకూడదు అని చెప్పి ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏలియా గారి ప్రార్థన దేవుడు ఆలకించి, ఎప్పుడు ఆలకిస్తాడంటే దేవుడు ప్రార్థన
ఆయనకి ఇష్టమైన బిడ్డల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. మనం చాలా సార్లు అడుగుతాము కానీ పొందుకోలేము. ఎందుకంటే మన కార్యాలు దేవుని కార్యాలు ఒకటి కాదు. మనం ఏంటంటే మనకి సొంత ఆలోచనలు ఎక్కువ, దేవుని ఆలోచనలు తక్కువ. కానీ వాళ్ళు దేవుని కోసమే బ్రతికారు. వాళ్ళ బ్రతుకంతా కూడా దేవుని కోసమే బ్రతికారు. మరి అటువంటి వారికి దయచేయకుండా దేవునిలో మనకు దయచేయడంలో న్యాయం ఉందా? అసలు మనం అడగటం కరెక్టేనా? ఒకసారి మనమే ఆలోచించాలి. అయితే 3 సంవత్సరాల 6 నెలలు భూమి మీద వర్షింపలేదు. ఎందుకంటే ఆకాశం మోయబడింది. ఎవరు ఆజ్ఞిస్తే మోయబడింది? నేను చెప్తాను ఆకాశాన్ని ఆగమని ఆగిద్దా? వర్షం పడొద్దు అని నేను చెప్పాను అనుకో, నా మాట వినిద్దా ఆకాశం? అంటే నా మాట వినదు. ఎవరి మాట వినిద్దంటే దేవుని మాట మాత్రమే. ఆకాశమైనా భూమైనా ఈ సృష్టి మొత్తం ఎవరికి లోబడింది? ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఆయన ఆధీనంలో ఉంది. 3 వంతులు ఈ భూమి మీద నీళ్ళు ఉన్నాయి, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ నీళ్ళన్నీ కలిస్తే ఈ భూమి కనీసం కనిపించడానికి కూడా ఉండదు. అయినా కానీ ఎక్కడికక్కడ సరిహద్దులు చేసి నువ్వు ఇక్కడ వరకు నిలిచిపో, నువ్వు ఇక్కడికి ఆగిపో అని సముద్రాలకు అన్నిటికి కూడా ఆయన సరిహద్దులు వేసి ఉంచబట్టే నువ్వు నేను ఈ ఆరిన నేల మీద నడుస్తున్నావు ఇప్పుడు. ఎందుకంటే సృష్టి అంతా భయపడింది ఆయనకి. భయపడి ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నది కాబట్టే నువ్వు నేను ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి సృష్టి ఏ విషయాల్లో, అన్ని విషయాల్లో ఈ భూమి మీద ఎన్ని రకాల మనకి మన జీవించడానికి గాలి ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, ఇవి ఎంత ప్రాముఖ్యమైనవి, ఇవన్నీ కూడా దేవుడికి భయపడుతున్నాయి. ఒకసారి మళ్ళా చూద్దాం మనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడేలా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తరువాతే గాని ఉండలేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే యెహోషువ గారు ప్రార్థించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు. ఎందుకంటే వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే యుద్ధం టైం సరిపోలా. అప్పుడు యెహోషువ గారు ప్రార్థన చేసి మేము వీళ్ళని మా శత్రువులు గెలవాలంటే సూర్యుడు ఇంకా మాకు కావాలి అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సూర్యుడు అలాగే ఆగిపోయాడు. సూర్యుడు 6 గంటలకి అస్తమిస్తాడు కదా ప్రతిరోజు. సూర్యుడు ఎన్నింటి దాకా ఉంటాడంటే 6 దాకా ఉంటాడు. తర్వాత మరలా చంద్రుడు వస్తాడు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు ఎప్పటి వరకు అయితే యుద్ధం చేస్తున్నారో అప్పటి వరకు కూడా సూర్యుడు అస్తమించలేదు. ఆ సూర్యుడు అలా ఆగిపోయాడు. చంద్రుడు ఎక్కడ ఆగమంటే అక్కడే ఆగాడు. ఇక్కడ రాయబడి ఉంది. ఇవి బైబిల్లో మాటలు, కల్పించి చెప్పే మాటలు కాదు. సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. ఈ సూర్య చంద్రులు ఎవరి మాట విన్నారు? దేవుని మాట విని ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాయి. యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమనైతే ప్రార్థన చేశాడో ఒక సూర్య చంద్రులను ఆపినంత గొప్ప ప్రార్థన యెహోషువ గారు చేశారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు దేవుడు మన మనవి ఆలకించాలంటే మనం చాలా అర్హులమై ఉండాలి. ఎవరి ప్రార్థన అయినా ఆయన ఆలకించడు. ఆయన చిత్తంలో ఆయన కోసమే బ్రతికే వారి ప్రార్థన ఎంతో గొప్పది. వారు ఎటువంటి కార్యాలైనా చేయగలరు అనడానికి రుజువే ఈ ఏలియా గారి ప్రార్థన, అలాగే యెహోషువ గారి ప్రార్థన. ఏలియా గారేమో 3.5 సంవత్సరాలు వర్షం పడడానికి వీల్లేదని ప్రార్థన చేసినప్పుడు అలాగే ఆకాశం అంతా మోయబడినట్లు రాయబడి ఉంది. అలాగే యెహోషువ గారేమో సూర్యుడిని చంద్రుడిని ఆపేయమని ప్రార్థన చేసినప్పుడు ఆ సూర్య చంద్రులు ఇద్దరు వారి కాలాన్ని వారు ప్రతిరోజు ఎలాగైతే చేస్తున్నారో అలా చేయకుండా
మరలా యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడే వారు మరలా వాళ్ళ దినాన్ని ప్రారంభించారు. సూర్యుడు భయపడుతున్నాడు దేవునికి, చంద్రుడు కూడా భయపడుతున్నాడు దేవునికి. మనం మొదటి నుంచి చదువుకున్నాం. ఫస్ట్ ఎవరు భయపడ్డారు? గాలి భయపడింది, సముద్రం భయపడింది. తర్వాత జ్వరాన్ని గద్దించగానే జ్వరం విడిచి వెళ్ళిపోయింది. దయ్యాన్ని గద్దించగానే దయ్యం విడిచి వెళ్ళిపోయింది. అలాగే 3.5 సంవత్సరాలు వర్షం వద్దు అని ఏలియా గారు ప్రార్థించినప్పుడు ఆకాశం దేవుడు ఎలా చెప్తే అలా ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆగిపోయింది. అలాగే ఇప్పుడు యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగాడు, చంద్రుడు కూడా ఆగాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సృష్టి అంతా కూడా దేవుడికి భయపడుతూ ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, దానికంటే ముందు యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చదవచ్చు. సైన్యముల అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఎందుకు మండుచున్నది యెహోవా కోపం ప్రజల మీద? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కుని తృణీకరించుదురు. తృణీకరించడం అంటే నెట్టివేయడం. ఒక మాట చెప్పగానే దాన్ని వినకుండా నెట్టివేయటం. బిడ్డలు వినకుండా వెళ్ళినప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. ఎటువంటి కార్యాలకి చిన్న చిన్నోటికే మనం చాలా కోపడతా ఉంటాం. అయితే దేవుడు మనకి ఏం చెప్పాడంటే మీరు ఇలా బ్రతకపోతే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తే ఏముంటుంది? అక్కడ భయంకరమైన వేదన నువ్వు అనుభవించాలి. కాబట్టి నిన్ను ప్రేమించే నీ తండ్రి నీకు చెప్పింది ఏంటంటే, నువ్వు మంచిగా బ్రతుకు, నా మాటల ప్రకారం నువ్వు బ్రతికినట్లయితే నీకు ఎటువంటి బాధ లేకుండా ఒక మంచి జీవితాన్ని, చనిపోయిన తర్వాత కూడా ఆయనతో ఆనందించే జీవితాన్ని నేను ఇస్తానని మన మంచి కోరి దేవుడు మనకి చెప్పినా కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాటల్ని తృణీకరిస్తున్నాం. అప్పుడు వస్తుందంట ఆయన కోపం. అయితే దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. 25వ వచనం మరోసారి చదవండి. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. చాలండి. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. అంటే మన మనుషుల్లో కొంతమంది కొన్ని రకాల పాపాల చేత పీడించబడుతున్నప్పుడు వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక్కోసారి మన జీవితాల్లో శ్రమలు రావడానికి దేవుడే అనుమతిస్తాడు. వీళ్ళు ఒక దెబ్బ కొడితేనే వీళ్ళు లైన్లోకి వచ్చేదని తెలిసినప్పుడు మన తల్లిదండ్రులుగా మనం బిడ్డల్ని ఎలాగైతే శిక్షిస్తామో అలాగే కొన్ని బాధలు, కొన్ని నిందలు, కొన్ని రకాల ఇబ్బందులు నేను పెట్టినప్పుడు నువ్వు సరైతావని దేవుడు నిన్ను ఒక దెబ్బ కొడతాడట. అయితే మనుషులను కొట్టినప్పుడు మనుషులు వడగట్ల. ఎవరు ఉడుకుతున్నారు? ఇక్కడ పర్వతములు ఉడుకుతున్నాయి. పర్వతాలు కూడా భయపడుతున్నాయి. అమ్మో, దేవుని భయం, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనే భయం పర్వతాలకి సృష్టి అంతా వచ్చింది, కానీ మనిషికి రాలా. మనుషులు భయపడట్లేదు కాబట్టే నిందలైనా ఓర్చుకుంటున్నారు, బాధలైనా ఓర్చుకుంటున్నారు, కానీ దేవుని దగ్గరకు రావాలనే ఆసక్తి కానీ దేవుని భయం కానీ, అమ్మో ఈయన చేతిలో, సర్వశక్తుడైన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన భయంకరుడు అనే మాటే మనుషులకు అర్థం కావట్లేదు. నా దేవుడు నన్ను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు అనే ఆలోచనే ఉంది, కానీ ఆయన చాలా భయంకరుడు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనే మాట మనుషులకి గుర్తు రావట్లేదు. అందుకే ఈనాడు దేవుడిని గుర్తు చేస్తుంది ఏంటంటే, సృష్టిని కలుగు చేశాడు ఆయన. సృష్టి
సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయనకి లోబడుతున్నాయి, ఒక్క మనిషి తప్ప. ఈ మనిషి భయపడట్లేదు కాబట్టి ఈ మనిషి తన సొంత ఆలోచనలు, సొంత పనులు ప్రవేశపెట్టుకొని ఇప్పుడు బాధపడుతూ నిద్రపడుతూ ఉన్నా కానీ, దేవుడు కొట్టినా కానీ ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన లేదు. ఒకవేళ వచ్చి సరి చేసుకున్న వారు బాగానే ఉన్నారు, కానీ రాని వాళ్ళ పరిస్థితి అలాగే అయిపోయింది. ఇంకా నిందల్ని హింసల్ని భరిస్తూనే అయినా కానీ ఆయనకి భయపడాలనే ఆలోచన మనుషులకి రావట్లేదు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవహు దినములలో ఎలాగుండెనో మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనము. నోవహు దినాలలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయములకు ముందట దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొచ్చు పెళ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయేది. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. అయితే నోవహు దినాలలో భూమిని అంతటినీ దేవుడు తుడిచివేశాడు, అవునా కదా? నోవహు గారి దినాల్లో ఇలాగే పాపం ఎక్కువై దేవుడు వీళ్ళని నేను ఎందుకు చేశానా అని మనసులో ఏడ్చుకొని ఏం చేశాడంటే ఒక్కసారి మొత్తాన్ని చంపేసేసాడు. పక్షులు లేవు, జంతువులు లేవు, మనుషులు లేరు, మొత్తాన్ని ఆయన భూమి మీద ఉండకుండా తుడిచివేశాడు. చదువుకున్నారా మీరు? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటది, చదువుకోండి. నోవహు దినాల్లో అలాగే తుడిచివేశాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే నోవహు దినాలలో జల ప్రళయం వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియలేదు. తెలిసింది ఏమని? జలప్రళయం రాబోతుంది అని. నోవహు గారు కట్టిన ఓడ చిన్నది కాదు, చాలా పెద్దది, 3 అంతస్తుల ఓడ ఆయన కట్టాడు. అది ఒక నెలలో అయిపోయేది కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ ఓడను తయారు చేయడానికి. ఆ ఓడ తయారు చేస్తుంటే ఈ ఓడ ఎందుకు చేస్తున్నాడు అని అడిగి ఉండరా ఎవరు? అందరూ వచ్చి ఇది ఏంటి వింతగా ఉంది, ఎందుకు ఎంత కష్టపడుతున్నాడు, దేనికోసం చేస్తున్నాడని అందరూ అడిగే ఉంటారు. అలాగే నోవహు గారు కూడా చెప్పాడు వాళ్ళకి, అయినా కానీ ఆ మనుషులు నమ్మలేదు. ఏం చేస్తున్నారంటే ఇంకా రాకడయు అలాగే ఉండును. నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండేది. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయేది. ఇప్పుడు మనం ఎలాగ చేస్తున్నామో మనకేం బాధ లేదు. మనం తింటున్నాం, పనికి వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, గృహాలు కట్టుకుంటున్నాం. ఏ ఆలోచన ఉంటుందని మనుష్య కుమారుని రాకడ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒకవేళ వస్తే ఆయన రాకడ రావాలి, లేకపోతే మన మరణం అన్నా రావాలి. దీని గురించి ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు. ఒకవేళ ఆలోచిస్తే నువ్వు దేవునికి భయపడతావు. దేవునికి భయపడి గాలిని అణిచాడు, ఆ గాలి ఆగిపోయిందా లేదా? కానీ మనిషి పాపం విషయంలో ఆయన గద్దించినా కానీ ఆగట్లేదు. ఆగుతున్నాడు మనిషి? ఆగితే భయపడిన వ్యక్తి అయితే ఆగిపోతాడు. జ్వరాన్ని గద్దించినానే వదిలి వెళ్ళిపోయింది. అన్నీ కూడా సృష్టిలో ఉన్నవన్నీ గాలిని అణచగా ఆగిపోయింది, సముద్రం ఆగిపోయింది, దయ్యాలు వాడికి వెళ్ళిపోయాయి, భూమి ఆకాశం అన్నీ కూడా ఆయన మాటకి లోబడి ఉన్నాయి. కానీ ఒక మనిషి మాత్రమే ఆయనకి భయపడట్లేదు. ఎప్పుడు బాధలు వచ్చినా కానీ భయపడట్లేదనే ఈరోజు వాక్యం. ఇంతకుముందు ఏదన్నా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సర్దుకొని మళ్ళా దేవుని దగ్గరకు వస్తారు అనే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక దెబ్బ కొట్టినా కూడా మనిషి రావట్లేదు. ఈ మనిషిని కొడితే సృష్టి భయపడుతుంది, అమ్మో దేవుని చేతిలో పడితే ఎంత భయంకరమని సృష్టి భయపడుతుంది. కానీ ఒక మనిషి మాత్రమే భయపడట్లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా నువ్వు దేవునికి భయపడిన వ్యక్తివైతే పాపం నీ జోలి రానికుండా చూసుకుంటావు. దేవునికి భయపడే వ్యక్తులు ఏం చేస్తారు? తండ్రికి భయపడే వ్యక్తులు ఏం చేస్తారు? తండ్రికి భయపడే పిల్లలు ఎలా ఉంటారంటే
ఆ తండ్రి ఏదైతే వద్దంటాడో తన జోలి పోరు. అవునా కదా? తండ్రి భయం లేని వాళ్ళే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. మరి నీ తండ్రి భయం, పరలోక తండ్రి భయం నీకుంటే నువ్వేం చేస్తావు? నీ తండ్రి ఏదైతే చేయమన్నాడో అదే చేస్తావు, ఏదైతే వద్దన్నాడో దాన్ని ఆపేస్తావు. సృష్టిలో ఉన్న గాలిని చూసి ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలి. గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది, సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, చంద్రుడు ఆయన మాట వింటున్నాడు, జ్వరం ఆఖరికి రోగాలు కూడా ఆయన మాట వింటున్నాయి, దెయ్యాలు కూడా వణుకుతున్నాయి, పర్వతాలు వణుకుతున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి మనిషిగా ఆయన స్వరూపంగా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాటన్నిటికీ లేని శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. తన స్వరూపం అందు నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి నువ్వెంత భయపడాలి దేవునికి? ఒకవేళ భయపడితే ఈ దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేస్తావు, ఈ దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేయకుండా ఉంటావు. నోవాహు దినాల్లో వాళ్ళు ఎలాగైతే నిర్లక్ష్యం చేశారో, ఏముందిలే, ఎవరు చూశారులే, నీళ్ళు వస్తాయని చదువుతున్నారు, ఎవరు విన్నారులే అని నోవాహు దినాలలో కూడా వాళ్ళు అలాగే నిర్లక్ష్యం పెట్టారు. ఇప్పుడు మనం చూడట్లేదా? వరదలు వచ్చి ఎంతమంది రోడ్డులు పడ్డారు? వరదలు, కరువులు ఇవన్నీ వేటికి సూచనలు అనుకుంటున్నారు మీరు? ఇవన్నీ దేవుడి రెండవ రాకడికి సూచనలు. మన దాకా రాలేదులే అని దయచేసి మీరు అనుకోవద్దు. ఇవన్నీ కూడా ఆయన రాకడలో కొన్ని భాగాలు. కరువులు వస్తాయి, రాకడికి ముందు కరువులు వస్తాయి, వరదలు వస్తాయి, అనేకమైన యుద్ధాలు మీరు చూస్తారు. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ప్రేమ ఉండదు, ప్రేమ చల్లారిపోయింది అని దేవుని వాక్యం సెలవించిన ప్రకారం ఈనాడు మనం చాలా పరిస్థితులు చూస్తున్నాం. ఎంతో మంది ఎన్నో రకాల బాధల్లో చిక్కుకొని కరువుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వరదల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గృహాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషంలో ఏమైపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. కనీసం ఈ పరిస్థితులు చూసైనా మనిషి భయపడితే మంచిది. ఆయనకి ఈ మనిషి భయపడితే ఆయన ఇచ్చే పరలోకాన్ని సంపాదించుకుంటాడు. ఒకవేళ భయం విడిచి ఎప్పటిలాగే ఉంటే హఠాత్తుగా నీ మీదకి ఉగ్రత రావచ్చు. అది ఎవరి చేతుల్లో లేదు. ఒకవేళ దేవుడు సముద్రాలన్నిటినీ ఏకం చేయమంటే సముద్రాలు మాట ఇస్తాయి. ఆయనకి ఆయన సృష్టి కలుగు చేసిందే ఆయన మాట అవి వింటాయి. కాబట్టి మీరు నోవాహు గారిని దేవుడు ఎలాగైతే తప్పించాడా లేదా? జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు గారి కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. అలాగే నువ్వు ఆయన నీతిమంతుడుగా ఉన్నట్లయితే, నువ్వు ఆయన బిడ్డగా ఉన్నట్లయితే, ఈ లోకంలో ఎంతమంది ఉన్నా కానీ నీకు తప్పించే దేవుడు ఆయన. నువ్వు ఆయనకి నమ్మకంగా ఉంటే నిన్ను ఒక్కదాన్నైనా పక్కకి తీసే దేవుడైనా, నీ కుటుంబాన్ని పక్కకి నడిపించే దేవుడైనా. కాబట్టి వాళ్ళతో పోల్చుకొని దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుడికి భయపడితేనే, భయపడిన వారు ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు విన్న మీరు మాటలను బట్టి సృష్టి భయపడుతుంది కదా ఆయనకి, నేను ఎందుకు భయపడలేకపోయాను? ఒకవేళ నిజంగా నేను భయపడుతున్నానంటే నువ్వు ఎలాగైతే ఆ సృష్టి అది చెప్పగానే ఎలాగైతే ఎక్కడ ఆగిపోయాయో అలాగే నువ్వు కూడా పాపం విషయంలో ఆగిపోవాలి. ఒక్కసారి చెప్పాడు కదా నా తండ్రి, పాపం చేయొద్దు అని చెప్పాడు కదా, చెప్పినప్పుడు మరి ఆగిపోవాలి కదా. మాట వింటే ఆగిపోతే ఆయనకు భయపడినట్టు, ఆగిపోకపోతే నీ కార్యాలు నువ్వే చూసుకున్నట్లు. కాబట్టి చివరిగా ఒక్క మాట చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండి కూడా తుడిచివేయను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ దేవుడు ఆలోచన చేశాడు ఏమనంటే, వీళ్ళని నేను ఎందుకు చేశానా, వీళ్ళని చేసి నేను ఎంతో బాధపడుతున్నాను, ఎందుకంటే వీళ్ళంతా చెడిపోయి ఉన్నారు అని వాళ్ళ
వాళ్ళ విషయంలో దేవుడు ఆలోచించి వాళ్ళందరినీ నాశనం చేశాడు. అప్పుడైతే నోవాహు గారు మాత్రమే బ్రతికి ఉన్నాడు. ఆయన దృష్టికి ఆయన కృప గలవాడు, కృప పొందాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు అంతమంది ఉన్నా గాని ఒక్క నోవాహు గారు ఆయన కుటుంబం మాత్రమే రక్షింపబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాంతు ఎరుగును, గాడిద తన సొంతవానితో తెలుసుకొను. ఇశ్రాయేలులకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తురు. ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పెట్టబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ దేశము పాడైపోయాను, ఈ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను. ఈ ఎదుటనే ఆనిలు ఈ భూమిని తిరివేయించున్నారు. అయితే దేవుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఆకాశానికి చెప్తున్నాడు, భూమిని ఆలకించమంటున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఓ మనుష్యుడా అని చెప్పొచ్చు కదా దేవుడు. ఈ మనుషుడు ఆలకించట్లేదు కాబట్టే దేవుడు సృష్టికి చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము అని. తన బాధ అంతా కూడా సృష్టితో చెప్పుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. ఎందుకంటే ఈ మనుషులు ఆయన మాటకి చెవి ఇవ్వలేదు కాబట్టి. దయచేసి ఇక్కడ నుంచి అయినా సృష్టి భయపడింది, నేనెందుకు భయపడట్లేదు అని ఆలోచన కలగటానికి ఈరోజు ఇవన్నీ మీరు విన్నారు. మొదటిగా ఏం భయపడింది దేవునికి? గాలి, సముద్రం. గాలిని గద్దింపగానే సముద్రం కూడా నిమ్మడమైపోయింది. రెండోది గాలి, సముద్రం రెండు ఒకేసారి నిమ్మడమైపోయాయి. రెండోది జ్వరమును గద్దింపగానే నీలో ఇక్కడ జ్వరం గురించి రాయబడింది, కానీ నీలో ఉన్న ప్రతి రోగం కూడా ఆయన గద్దించగానే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాటికంటే శక్తివంతుడు కాబట్టి నీలో ఉన్న ప్రతి రోగం కూడా గద్దించగానే వెళ్ళిపోతుంది అని ఈ వచనం చదివినప్పుడు నీకు గుర్తు రావాలి. 3 దయ్యములు. దయ్యాన్ని గద్దెంపగానే ఆ దయ్యం ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. గాలి భయపడింది, సముద్రం భయపడింది, రోగాలు భయపడ్డాయి, దయ్యాలు భయపడ్డాయి. ఏలియా గారు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షింపకూడదు అన్నప్పుడు ఆకాశం మోయబడి ఉంది. అలాగే ఆకాశం కూడా ఆయనకు భయపడింది. యెహోషువ గారు ప్రార్థించినప్పుడు ఒక రోజంతా సూర్యుడు అస్తమించకుండా అలానే ఆగిపోయాడు. సూర్యుడు భయపడ్డాడు, చంద్రుడు భయపడ్డాడు. అలాగే యెషయా గ్రంథంలో చదివాం మనం, పర్వతములు మనుషులను కొట్టగా పర్వతాలు వణుకుచున్నాయంట. ఈ మనుషులకు బుద్ధి రావట్లేదు, కానీ వీళ్ళని చూసి ఆ పర్వతాలు వణికిపోతున్నాయేమో, దేవుని చేతిలో పడితే ఇలా పరిస్థితి ఏంటని భయపడుతున్నాయంటే వాటికి అర్థమైంది ఏమని, ఆయన చేతిలో పడడం బహు భయంకరం. పర్వతాలు కూడా ఆయనకు వణుకుచున్నాయి. అయితే ఒక్క మనిషి మాత్రమే ఆయనకు భయపడట్లేదు. కాబట్టి ఇంకా ఇన్ని రకాల శోధనలు పెట్టినా కూడా ఈ మనిషికి భయం కలగట్లేదు. వరదలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, మరణాలు ఎక్కువైపోతున్నాయి, ఎలా సంభవిస్తున్నాయో కూడా తెలియట్లేదు. అయినా కానీ మనిషికి ఆలోచన రావట్లేదు. అసలు ఈ బైబుల్లో ఏముంది, ఏమి రాయబడింది, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఈ వాక్యమే నీలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తేనే మీరు మొదటగా మీలో ఉన్న ప్రతి ఒక్క ఆందోళన కావచ్చు,
ఆలోచన కావచ్చు, లేకపోతే మీలో వచ్చే ప్రశ్న కావచ్చు, అన్నిటికీ ఈ బైబిలే సమాధానం. కాబట్టి సృష్టి భయపడుతుంది దేవునికి, నేను భయపడుతున్నానా లేదా? ఒకవేళ నేను భయపడితే నిజంగా ఏం చేస్తుంది సృష్టి? భయపడి ఆగిపో అనగానే ఆగిపోతుంది. మరి నేను పాపం విషయంలో ఆగిపోయానా? నా నా పాపపు ఆలోచనల విషయంలో ఆగిపోయానా? నా కోపం విషయంలో ఆగిపోయానా? లేకపోతే నాకు ఇష్టమైన దాన్ని, దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో దాని విషయంలో నేను ఆగిపోయానా? అది తీసుకోకుండా నా తండ్రి కోసం నేను దాన్ని వదిలేశానా అని ఒకసారి మీరే ఆలోచించండి. ఈరోజు చెప్పబడిన మాటలను బట్టి మనం ఒకసారి సరి చేసుకుందాం. మనలో మార్చుకోవాల్సిన ఏమన్నా ఉంటే ఆయన చిత్తానుసారంగా, తండ్రి మాలో ఉన్న శక్తి సరిపోదు పాపాన్ని జయించడానికి, కాబట్టి మీ శక్తి మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన సమయానుకూలంగా మనకి దయచేసే దేవుడు. కాబట్టి దయచేసి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసినప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగాయి. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జరగట్లేదంటే కారణం నీ తండ్రి ఆలోచనలో నీవు లేవు. నీ సొంత ఆలోచనలకే టైం ఇస్తున్నావు అనే ఆలోచన ఒక్కసారి మీ హృదయంలోకి తెచ్చుకోండి. నేను ప్రార్థిస్తున్నాను, నేను అడుగుతున్నాను, అయినా కానీ పొందలేకపోతున్నాను అంటే కారణం నీ పనులు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ పనులు ఎవరి నిమిత్తం, నీ ఆలోచనలు ఎవరి నిమిత్తం అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, భక్తులైన వారు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. కారణం వారు దేవుని కోసం మాత్రమే బ్రతికారు, తమ జీవితాలను పక్కన పెట్టేశారు. అప్పుడు మాత్రమే వారి జీవితాల్లో ఇటువంటి కార్యాలు జరిగాయి. ఈనాడు నీ బ్రతుకంతా నీ కోసం బ్రతుకుతూ ఏదో వారానికి ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే అవి అడగటం న్యాయమేనా? అవి జరిగించడం కరెక్టేనా? ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకొని ఆయన అడిగే బిడ్డగా ఉండాలి. మరి అడిగినా ఏం అడుగుతున్నావు, ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావా లేదా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈరోజు విన్న మాటలను బట్టి, దేవా గాలి మీ మాట వింటుంది, సముద్రం మీకు లోబడుతుంది, జ్వరం మీకు లోబడింది, ఆమె విడిచి వెళ్ళిపోయింది, దయ్యాలు మీకు లోబడ్డాయి, ఆమె విడిచి వెళ్ళిపోయారు, ఆకాశం మూయబడింది, 3.5 సంవత్సరాలు వర్షింపకుండా ఆగిపోయింది, సూర్యుడు నువ్వు ఆగిపో అనగానే ఆగిపోయాడు, చంద్రుడు నువ్వు నిలిచిపో అనగానే నిలిచిపోయాడు. అయితే మమ్మల్ని కొత్తగా పర్వతాలు ఒడుగుతున్నాయి, కానీ తండ్రి సృష్టి అంతా భయపడుతుంది నీకు. మాలో కానీ ఎటువంటి చలనం లేదు, ఈ మనిషిలో భయం లేదు, సృష్టి అంతా మీకు సాగిలపడుతుంది, మీ మాటలకు వణుకుతున్నాయి, కానీ ఒక మనిషి మాత్రమే భయపడట్లేదు. తండ్రి దయతో ఈ మనిషిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మీరు ఆకాశం ఆలకించు, భూమి చెవి అడ్డు అని భూమితోనే చెప్పుకుంటున్నారు, ఆకాశంతోనే చెప్పుకుంటున్నారు, కానీ ఈ నరుల్లో మీ మాట వినేవారు లేరు. నా తండ్రి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా చుట్టూ అనేక రకాల కరువులు, వరదలు, ఇబ్బందులు కలిగినా కానీ ఈ మనిషికి భయం కలగట్లేదు. ఎన్నో రకాల మరణాలు నేను చూసినా కానీ మనిషిలో భయం కలగట్లేదు. నా తండ్రి మీరు తండ్రి ఈ భూమికి చుట్టూరా సరిహద్దులు నిర్మించారు. నా ప్రభు సముద్రాన్ని ఆపారు, లేకపోతే ఈ భూమి అంతా ఎప్పుడో నాశనం అయిపోయేది. నా ప్రభా మీరు ప్రతి దానికి ఒక నియమం ప్రకారం ఈ సృష్టిని సృష్టించారు. నా ప్రభా మీ సృష్టి అంతా మీకు భయపడుతూ ఉన్న కాలంలో తండ్రి మేమెందుకు భయపడట్లేదని ప్రతి ఒక్క బిడ్డ ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసేవారిగా, జ్ఞానం కలిగి ఆలోచించేవారిగా, ఇక్కడ నుంచైనా సరే నా తండ్రికి నేను భయపడాలి, ఆయన ఏదైతే చేయమన్నాడో అది నేను చేయాలి, ఆయన ఏదైతే వద్దన్నాడో అది నేను ఆపేయాలి, గాలిని గతించగా గాలి ఆగిపోయినట్టుగా నేను పాపం విషయంలో ఆగిపోవాలి, దయ్యాలు వదిలి వెళ్ళిపోయినట్లుగా నా తండ్రి పాపం దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి, జ్వరాన్ని గతించిన నా దేవుడు నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని తొలగిస్తాడని, ప్రతి ఒక్క తండ్రి ఎటువంటి జ్వరమైనా కావచ్చు, లేకపోతే రకరకాల రోగాలైనా కావచ్చు, నా తండ్రి నువ్వు గర్తించగా అవి పారిపోతాయని ప్రతి ఒక్క బిడ్డ నమ్ముదాగున సహాయం దయచేయండి.
నా ప్రభా. సృష్టి భయపడినట్లుగా అయ్యా ఏమీ తెలియని సృష్టి నా ప్రభా మాలాగా మాట్లాడలేదు, ఆలోచించలేదు. కానీ మాకు అన్ని గొప్పవి, అన్నిటికంటే గొప్పగా మమ్మల్ని మీరు ఉంచుకున్నారు. అన్నిటికంటే గొప్పగా మా నిర్మాణాన్ని మీరు చేశారు. మీ స్వరక్తం చేత కొన్నారు తండ్రి, మీ స్వరూపం చేత మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మేము ఎంతో ప్రియమైన వారిగా మీరు మమ్మల్ని కలుగు చేశారు. కానీ మేము మా సొంత ఆలోచన వైపు చూస్తున్నాం, మా సొంత క్రియల వైపు చూస్తున్నాం. నీకు భయపడట్లేదు నా ప్రభా. పేరు మాత్రం నీది తండ్రి, క్రియలన్నీ మారే నా ప్రభా. దయతో మమ్మల్ని మన్నించండి అయ్యా. మా సంఘంలో ఏదైతే కొద్దుగా ఉందో దానికోసం మేము కష్టపడేవారిగా నా ప్రభా, నీ పని కోసం ఏదైనా మా జీవితాల్లో త్యాగం చేసేవారిగా, విలువైన మా సమయాన్ని కూడా నీ కోసం వెచ్చించేవారిగా, నీ పని నిమిత్తం అయ్యా మా శ్రద్ధ అంతా నీ పని మీద నిలిపేవారిగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి నా ప్రభా. రాత్రికాల సమయంలో నా తండ్రి నామానికి మహిమకరంగా ఈ కోరికను మీరు జరిగించారని నేను నమ్ముతున్నాను నా ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా యేసయ్యా. వారు దేని నిమిత్తమై మొరపెడుతున్నారు అయ్యా, వాటిని మీ చిత్తానుసారంగా దయచేయండి నా ప్రభా. ఒకవేళ మీ చిత్తం కానిది వాళ్ళు అడిగినట్లయితే అది వారికి చిన్నగా మీరే తెలియజేయండి నా ప్రభా. మీ మాటకు లోబడే వారిగా, మీ మాటకు తల వంచేవారిగా, మీ మాటకు భయపడేవారిగా ప్రతి ఒక్క బిడ్డను మీరే మార్చండి నా ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఇక్కడ విన్న మాటలను వాళ్ళ బ్రతుకుల్లో కూడా చూపించే బిడ్డగా ఉంటాము సహాయం దయచేయండి నా ప్రభా. సాతాను ఎవరి కుటుంబాల్లోనైనా తండ్రి వాళ్ళని ఎలా పడేయాలా, భక్తిలో వాళ్ళని ఎలా వెనక్కి లాగాలని ఒకవేళ సాతాను వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు చేసిన ప్రతి ఒక్క బిడ్డని ఆ ఉచ్చి నుంచి మీరు తప్పించండి నా ప్రభా. మా సొంత శక్తి చాలదు నా ప్రభా. మీ శక్తి మాకెంతో అవసరం, మీ ఆత్మ మాకెంతో అవసరం నా ప్రభా. మీ సహాయం మాకెంతో అవసరం. మీ ప్రార్థన శక్తిని పొందుకునే బిడ్డలు ఉండని సహాయం దయచేయండి నా ప్రభా. అన్నిటికంటే ముఖ్యమైన పవిత్రతను మేము కాపాడుకునే వారిగా నా తండ్రి పరిశుద్ధంగా బ్రతుకుతూ మీ నామానికి మహిమ తెస్తూ ఆ తర్వాత నేను అడిగే బిడ్డగా ఉంటాను సహాయాన్ని దయచేయండి నా ప్రభా. ఈనాడు విన్న వాక్యం ప్రకారం నా తండ్రి అయ్యా సృష్టి ఎంతో భయపడుతున్నానికి అయ్యా సృష్టి తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు ఎలా చెప్తే ఎలా ఉంటుంది. కానీ మా బ్రతుకులో నా ప్రభా ఒకసారేమో మీకోసం ప్రయాసపడతాం, ఒకసారేమో లోకం కోసం ప్రయాసపడతాం, ఒకసారి దేవుడే మాకు కావాలి అంటాం, మరొకసారి దేవుని లోకంలో ఉన్న ప్రతిదీ మాదేనంటాం నా ప్రభా. స్థిరత్వం లేని మనసులు మాయి, స్థిరత్వం లేని పనులు మాయి, స్థిరత్వం లేని ఆలోచనలు మాయి నా ప్రభా. ప్రతి ఒక్కరిని మన్నించండి నా ప్రభా. ఇక నుంచి అయినా నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ బ్రతకడానికి సహాయాన్ని దయచేయండి నా ప్రభా. మా బ్రతుకు మారకుండా, మా పనితీరు మారకుండా, మా క్రియలు మారకుండా ఎన్ని కోరికలు జరిగినా కానీ అది వ్యర్థమేనని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి నా ప్రభా. రానున్న రోజుల్లో నా తండ్రి అనేక మందిని నేను ఇక్కడికి నడిపించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ సహాయపడటానికి సహాయాన్ని దయచేయండి. సంఘం విస్తీర్ణంలో ప్రతి ఒక్క బిడ్డ తన వంతు తను కృషి చేయడానికి సహాయాన్ని అయ్యా మీరే దయచేయండి నా ప్రభా. తన అన్నిటికంటే ముఖ్యమైన బ్రతుకును వాళ్ళు మార్చుకోవడానికి ఏ విషయంలో అయితే వారు వెనకబడి ఉన్నారో అయ్యా దాని విషయంలో మీ సహాయాన్ని పొందుకొని ఇక నుంచైనా మీ పనులంటే, మీ ఆలోచనలంటే తండ్రి మీకు సంబంధించిన ఏ పనిలో అయినా ప్రతి ఒక్క బిడ్డ ముందుకు రావడానికి మీరు సహాయం దయచేయండి నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా బిడ్డల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా భర్తల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా ఇంట్లో ఉన్న వృద్ధుల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా చేతుల్లో ఏమీ లేదు నా ప్రభా, మేమేమీ చేయలేము, మేము మనిషి మాత్రమే నా ప్రభా. సహాయాన్ని దయచేయండి. మా పల్లెవాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ మీ వైపు చూడటానికి సహాయాన్ని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నీకు భయపడటానికి సహాయాన్ని దయచేయండి. ఒకవేళ నిన్ను కాకుండా సృష్టిని పూజిస్తున్నారేమో తండ్రి, ఆ సృష్టి మీరు కలుగు చేసిందేనని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని నా తండ్రి. లోకంలో తమ సమయాన్ని గడపకుండా ఈ సన్నిధిలో గడిపిన ప్రతి ఒక్క నిమిషంలో ఆయా ప్రతిఫలాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నా ప్రభా. ఎటువంటి శోధన ఉన్న ఆ కుటుంబాల సంతోషాన్ని, సమాధానాన్ని, అలాగే నా సంఘంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇక నుంచి జరగబోయే ప్రతి కోడిలో కూడా నా ప్రభా మీ ప్రేమను కనపరిచే బిడ్డలుగా
అయ్యా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చమని ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న ప్రాంతం మీ పాసానికి చేర్చుకోండి మా కొరకు వృత్తి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు పేరు ప్రార్థన ఇచ్చినాము తండ్రి ఆమేన్. పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. కానీ రాత్రికాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాము, ప్రార్థన ఆలకించున్నాము ప్రభా. అయ్యా వినిలా గాని మీరు జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. తండ్రి తన భర్తను కోల్పోయాడు నా ప్రభా. అయ్యా అది ఎవ్వరూ తీర్చలేని వేదన నా ప్రభా. తండ్రి తిరిగి రాలేని వేదన నా ప్రభా. సహాయం దయచేయండి నా ప్రభా. ఆ బిడ్డకు మీరు ఓదార్పు దయచేయండి నా ప్రభా. ధైర్యాన్ని దయచేయండి నా ప్రభా. బిడ్డల కోసం తన కుటుంబం కోసం నిలబడే బిడ్డగా ఉండడానికి సహాయం దయచేయండియా. బిడ్డకు ప్రార్థన ఆత్మ దయచేయండియా. తండ్రి సహించుకునే శక్తి దయచేయండియా. ఎవరు ఓదార్చిన ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తనలో ఉన్న దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు ప్రభా. ఇక నుంచి ఆ కుటుంబానికి మీరే యజమానుడుగా ఉండండి నా ప్రభా. ప్రతి విషయంలోనూ మీకు మొరపెట్టే బిడ్డగా ఉండడానికి సహాయం దయచేయండి నా ప్రభా. కొన్ని పరిస్థితుల్లో తని అయ్యా ప్రభా తనేమి చేయలేని పరిస్థితుల్లో తన భర్తను కోల్పోయేట్టుగా నా ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆ కుటుంబానికి మీరే అండగా ఉండండి నా ప్రభా. అయ్యా మనుషులు ఏమి చేయలేరు నా ప్రభా. మనుషులు ఎప్పుడు తోడుగొట్టలేరు నా ప్రభా. అయ్యా మీ సహాయాన్ని మేము అడుగుతున్నాం. ఆ కుటుంబం చుట్టూ మీ కాపుదల దయచేయండి అయ్యా. వారిలో ఉన్న వేదన మీరు కొంతైనా తీర్చగలరు, అంతా తీర్చగలరు నా ప్రభా. సహాయాన్ని దయచేయండి అయ్యా. ఆ బిడ్డల చుట్టూ ఆ చిన్న బిడ్డల చుట్టూ మీ కాపుదల దయచేయండి అయ్యా. వారికి తండ్రి లేని లోటును మీరే తీర్చండి నా ప్రభా. ఇక నుంచి నా ప్రభా ఆ బిడ్డలు మీలో పెరిగే బిడ్డగా ఉంటాను సహాయం దయచేయండి అయ్యా. తండ్రి వారి కుటుంబాన్ని చూసి మా వంతు మేము సహకరించే బిడ్డలుగా నా ప్రభా ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థించే బిడ్డలుగా మేము ఉంటాను సహాయాన్ని దయచేయమని ప్రార్థన ఆత్మను సహోదర ప్రేమను నా తండ్రి సహనాన్ని ఓర్పుని నీ ప్రేమను అనేక మందికి చూపించే బాధ్యతను అటువంటి ప్రేమను మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో వినీల్ గారి కుటుంబాన్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబానికి